హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్. ఈరోజు మనం ఇన్వెస్ట్మెంట్ గురించి ముందుగా ఫిల్టర్ చేసుకున్న స్టాక్స్లో ఎక్కడ పొజిషన్ తీసుకోవాలి, ఎక్కడ స్టాప్ లాస్ పెట్టుకోవాలి, ఎక్కడ మన టార్గెట్స్ సెట్ చేసుకోవాలనేది ఈ వీడియోలో చూద్దాం. ముందుగా ట్రేడ్ సెటప్ చూద్దాం. ఏ స్టాక్ అయినా కానీ ఒక హై రీచ్ అయ్యాక కన్సోలిడేట్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. సో ఇలా కన్సోలిడేట్ అయ్యి మళ్ళీ స్టాక్ ఎప్పుడైతే ఆ ఆల్ టైమ్ హైకి రీచ్ అవుతుందో మన ఎంట్రీస్ అన్నవి ఈ ఆల్ టైమ్ హై దగ్గర మార్క్ చేసుకుంటాం. సో స్టాక్ ఎప్పుడైతే ఆ లెవెల్ని బ్రేక్ చేస్తుందో మనం ఇందులో పొజిషన్స్ అయితే తీసుకుంటాం. అండ్ ఈ ఇన్వెస్ట్మెంట్కి మనం మంత్లీ టైం ఫ్రేమ్ అనేది యూస్ చేస్తాం. సో ఇక్కడ పొజిషన్ తీసుకున్నాక ఆ మంత్లీ క్యాండిల్ లో ఏదైతే ఉందో, సపోజ్ మంత్లీ క్యాండిల్ ఇక్కడ స్టార్ట్ అయ్యి ఇక్కడ మన ఎంట్రీస్ అన్నో ట్రిగర్ అయ్యాయి అనుకోండి, ఈ స్టాప్ లాస్ వచ్చేసి ఆ మంత్లీ క్యాండిల్ లో దగ్గర మనం సెట్ చేసుకుంటాం. అండ్ ఇందులో మన టార్గెట్ వచ్చేసి ఈ రేంజ్ ఏదైతే ఉందో దాన్ని మన టార్గెట్గా చూస్ చేసుకుంటాం. ఇది మన ట్రేడ్ సెటప్. ఇప్పుడు దీన్ని మనం స్టాక్స్లో చూద్దాం. సో మనం ఫిల్టర్ చేసుకున్న స్టాక్స్ని చూడడానికి ముందు ప్రీవియస్గా మనకి ప్యాటర్న్స్ ఫామ్ అయ్యి ఎంట్రీస్ ట్రిగర్ అయిన స్టాక్స్ని చూపిస్తాను మీకు, జస్ట్ ఒక ఐడియా గురించి. ముందుగా హావెల్స్. సో మనం ఇన్వెస్ట్ చేయడానికి మంత్లీ టైం ఫ్రేమ్ అనేది యూస్ చేస్తాం. మంత్లీ టైం ఫ్రేమ్లోని ఈ ప్యాటర్న్ని కూడా మనం చూస్తాం. సో మనం ఈ స్టాక్ని చూసుకున్నట్టయితే ఇది 2021లో ఆల్ టైమ్ హైని క్రియేట్ చేసింది. ఆల్ టైమ్ హైని క్రియేట్ చేశాక మళ్ళీ 2024లోని ఆ లెవెల్ని అయితే బ్రేక్ చేసింది మంత్లీ క్యాండిల్తో. సో ఇక్కడ మనం ఈ లెవెల్కి వచ్చేసరికి మన ఎంట్రీ అనేది ట్రిగర్ అవుతుంది. స్టాప్ లాస్ అనేది ఈ మంత్లీ క్యాండిల్ లో దగ్గర సెట్ చేసుకుంటాం. కాకపోతే ఇక్కడ టార్గెట్ వచ్చేసరికి ఈ రేంజ్ ఏదైతే ఉందో ఇక్కడ నుంచి దీన్ని మన టార్గెట్గా సెట్ చేసుకుంటాం. సో ప్రీవియస్గా అంటే బ్యాక్ టెస్ట్ చేసినప్పుడు కనిపించిన ప్యాటర్న్ అన్నమాట ఇది. సో రిమైనింగ్ స్టాక్స్ కూడా చూద్దాం. ఇవన్నీ కూడా ఎగ్జాంపుల్ స్టాక్స్. నెక్స్ట్ స్టాక్ వచ్చేసి జిందాల్ స్టీల్. ఈ స్టాక్ చూడండి, ఇది 2010లో ఆల్ టైమ్ హైని క్రియేట్ చేసింది. మళ్ళీ ఇన్ని ఇయర్స్ తర్వాత 2024లో ఆ లెవెల్ని అయితే బ్రేక్ చేసింది. ఇది శాంపుల్ స్టాక్, మీకు ఒక ఐడియా రావడానికి అంతే. అండ్ ఇది మంత్లీ టైం ఫ్రేమ్. చూడండి ఇక్కడ ఈ స్టాక్ అనేది 2024 ఫెబ్ మంత్లోని ఈ లెవెల్ని బ్రేక్ చేసింది. సో ఇక్కడ మనం ఎంట్రీ తీసుకుంటాం అండ్ స్టాప్ లాస్ వచ్చేసి ఈ మంత్లీ క్యాండిల్ లో దగ్గర సెట్ చేసుకుంటాం. ఇది లో కాబట్టి ఇది మన స్టాప్ లాస్గా సెట్ చేసుకుంటాం. అండ్ ఇందులో మన టార్గెట్ వచ్చేసి ఈ రేంజ్ ఏదైతే ఉందో దాన్ని మనం టార్గెట్గా సెట్ చేసుకుంటాం. చూడండి, ఇందులో మన టార్గెట్ వచ్చేసి అరౌండ్ 93% ఉంది. ఇందులో మన రిస్క్ టు రివార్డ్ రేషియో కూడా చూద్దాం ఒకసారి. ఇక్కడ ఎంట్రీ తీసుకున్నాం అండ్ ఆ మంత్లీ లో మన స్టాప్ లాస్. అండ్ టార్గెట్ వచ్చేసి ఇది. సో 1:8 రిస్క్ టు రివార్డ్ రేషియో అనేది మనకి స్టాక్లో వచ్చింది. ఇది ఇన్వెస్ట్మెంట్ పర్పస్. ఇది మీకు 1-2 వీక్స్లోనే అయితే రిటర్న్స్ అనేవి రావు. కొన్ని మంత్స్ వరకు మనం ఈ స్టాక్లో ఉండాల్సి వస్తుంది. జనరల్గా లాంగర్ టైం ఫ్రేమ్స్తో మనకి అడ్వాంటేజ్ ఏంటంటే స్టాప్ లాస్ హిట్ అవ్వడం అనేది చాలా తక్కువ పర్సెంట్లో ఉంటుంది. మనం స్మాలర్ టైం ఫ్రేమ్లో చూస్తే స్టాప్ లాస్ అనేవి చాలా ఫ్రీక్వెంట్గా హిట్ అవుతాయి. అదే మనం లాంగర్ టైం ఫ్రేమ్కి వెళ్ళే కొద్దీ స్టాప్ లాస్ హిట్ అవ్వడానికి ఛాన్సెస్ అనేవి చాలా తక్కువగా ఉంటాయి. ఈ స్టాక్ చూసినట్టయితే ఇది 2017లో ఆల్ టైమ్ హైని క్రియేట్ చేసింది. నెక్స్ట్ మళ్ళీ ఆ స్టాక్ 2021లోని ఆ లెవెల్ని బ్రేక్ చేసింది. చూడండి, ఇక్కడ కూడా మన ఎంట్రీ అనేది అరౌండ్ 789 అంటే 790 లెవెల్ దగ్గర మన ఎంట్రీస్ అనేవి మార్క్ చేసుకుంటాం. సో స్టాక్ ఎప్పుడైతే మంత్లీ క్యాండిల్తో అది బ్రేక్ చేసిందో ఆ మంత్లీ క్యాండిల్ లో దగ్గర మన స్టాప్ లాస్ పెట్టుకుంటాం. సో దీని టార్గెట్ వచ్చేసి ఈ రేంజ్ ఏదైతే ఉందో దీన్ని మనం టార్గెట్గా సెట్ చేసుకుంటాం. చూడండి, ఇందులో కూడా మనకి రిస్క్ టు రివార్డ్ రేషియో అనేది అరౌండ్ 1:5 దగ్గరలో వచ్చింది. ఈ స్టాక్లో మనకి 62% వరకు రిటర్న్ అయితే వచ్చింది. ఇప్పుడు నెక్స్ట్ స్టాక్ ఆయిల్ ఇండియా లిమిటెడ్. చూడండి, ఈ స్టాక్ చూసుకున్నట్టయితే ఇది మనకి 2014లో ఆల్ టైమ్ హైని క్రియేట్ చేసింది. మళ్ళీ ఆ లెవెల్ని మనకి 2023లో బ్రేక్ చేసింది.
సో దీని టార్గెట్ రేంజ్ చూద్దాం. చూడండి, ఈ స్టాక్లో మనకి 1:5 రిస్క్ టు రివార్డ్ రేషియో వచ్చింది. అండ్ ఇందులో మనకి 80% వరకు రిటర్న్ అయితే వచ్చింది. ఇవన్నీ మీకు ఎగ్జాంపుల్ స్టాక్స్ అంతే. అంటే నేను బ్యాక్ టెస్ట్ చేస్తున్నప్పుడు నాకు కనిపించిన ప్యాటర్న్స్. నెక్స్ట్ లాస్ట్ స్టాక్ జిందాల్ స్టీల్. ఈ స్టాక్ చూడండి, ఈ స్టాక్ మనకి 2018లో ఆల్ టైమ్ హైని క్రియేట్ చేసింది. అండ్ మళ్ళీ 2021లో ఈ లెవెల్ని బ్రేక్ చేసింది. చూడండి, ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి అరౌండ్ 70% వరకు రిటర్న్ ఇచ్చింది స్టాక్. అండ్ 70% కూడా మనకి 2 మంత్స్లో వచ్చింది. అండ్ 70% రీచ్ అవ్వడానికి మనకి 2 మంత్స్ టైం పట్టింది ఈ స్టాక్. ఇందులో మన రిస్క్ టు రివార్డ్ రేషియో ఎంత ఉందో చూద్దాం ఒకసారి. ఇక్కడ ఎంట్రీస్ మార్క్ చేసుకుంటాం. ఆ మంత్లీ క్యాండిల్ లో దగ్గర మన స్టాప్ లాస్ అయితే సెట్ చేసుకుంటాం. అండ్ ఇది వచ్చేసి మన టార్గెట్. ఇక్కడ మనకి 1:8 వరకు రిస్క్ టు రివార్డ్ రేషియో అనేది వచ్చింది. సో ఇవన్నీ శాంపుల్ స్టాక్స్ మీకు. అంటే మనం ఎక్కడ ట్రేడ్ చేస్తాం, ఎక్కడ ఎంట్రీ తీసుకుంటాం, స్టాప్ లాస్ ఎక్కడ పెట్టుకుంటాం, టార్గెట్స్ ఎలా చూస్ చేసుకుంటాం అనేది మీకు ఒక ఐడియా రావడానికి ప్రీవియస్గా బ్యాక్ టెస్ట్ చేసిన స్టాక్స్ మీకు ఇప్పుడు చూపించాను. ఇప్పుడు మనం ప్రీవియస్గా ఫిల్టర్ చేసుకుని అంటే లెవెల్ని బ్రేక్ చేయడానికి రెడీగా ఉన్న స్టాక్స్ని చెక్ చేద్దాం. ముందుగా ఆదిత్య బిర్లా ఫ్యాషన్. ఇందులో మనం యూస్ చేసేది మంత్లీ టైం ఫ్రేమ్. మనం ఎంట్రీస్ కూడా మంత్లీ టైం ఫ్రేమ్లోనే తీసుకుంటాం. స్టాప్ లాస్ అన్నది కూడా మంత్లీ టైం ఫ్రేమ్ బేస్ చేసుకుని స్టాప్ లాస్ అన్నది కూడా పెట్టుకుంటాం. సో ఈ స్టాక్లో చూద్దాం మనం ఎంట్రీస్ ఎలా తీసుకుంటాం అండ్ స్టాప్ లాసెస్ అనేవి ఎలా పెట్టుకుంటాం అండ్ టార్గెట్స్ అనేవి ఎలా చూస్ చేసుకుంటామండి. చూడండి, ఈ స్టాక్ని చూసుకున్నట్టయితే మనం 2022లో ఆల్ టైమ్ హైని క్రియేట్ చేసింది. అండ్ అలానే ఇప్పుడు ఈ స్టాక్ ఎప్పుడైతే 360 లెవెల్ని బ్రేక్ చేసిందో మనం ఈ స్టాక్లో పొజిషన్ తీసుకుంటాం. సపోజ్ ఇది మంత్లీ క్యాండిల్ ఇక్కడ స్టార్ట్ అయ్యి ఇలా ఇక్కడికి వచ్చేసరికి మన ఎంట్రీస్ అనేవి ట్రిగర్ అవుతాయి. సో ఇక్కడ మనం ఎంట్రీ తీసుకున్నాక స్టాప్ లాస్ అన్నది ఆ పర్టికులర్ మంత్లీ క్యాండిల్ లో దగ్గర మనం స్టాప్ లాస్ యూస్ చేసుకుంటాం. అండ్ మన టార్గెట్ వచ్చేసి ఈ రేంజ్ ఏదైతే ఉందో దాన్ని మనం టార్గెట్గా సెట్ చేసుకుంటాం ఇక్కడ. సో అలా చూసుకున్నట్టయితే ఈ స్టాక్లో మనం అరౌండ్ 50% వరకు రిటర్న్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ రిమైనింగ్ స్టాక్స్ కూడా ఇదే ప్రొసీజర్. ఇప్పుడు నెక్స్ట్ స్టాక్ చూద్దాం, ఏసీసీ లిమిటెడ్. ఈ స్టాక్ని చూసుకున్నట్టయితే ఈ స్టాక్ సెప్టెంబర్ 2022లో ఆల్ టైమ్ హైని క్రియేట్ చేసింది. మళ్ళీ ఇప్పుడు ఆ లెవెల్ని బ్రేక్ చేయడానికి రెడీగా ఉంది. ఈ స్టాక్ ఎప్పుడైతే 2786 లెవెల్ని బ్రేక్ చేస్తుందో మనం ఈ స్టాక్లో పొజిషన్ తీసుకుంటాం. అండ్ మన టార్గెట్ వచ్చేసి అరౌండ్ 3978 లెవెల్ దగ్గర సెట్ చేసుకుంటాం. అండ్ ఈ స్టాక్లో మనం అరౌండ్ 40% వరకు రిటర్న్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇంకా నెక్స్ట్ స్టాక్ ఇమామి లిమిటెడ్. ఓకే, నెక్స్ట్ స్టాక్ ఇమామి లిమిటెడ్. ఈ స్టాక్ చూసుకున్నట్టయితే ఇది 2015లో ఆల్ టైమ్ హైని క్రియేట్ చేసింది. నెక్స్ట్ మళ్ళీ ఆ స్టాక్ ఇప్పుడు 2024లో ఆ లెవెల్ని బ్రేక్ చేసింది. సో ఈ స్టాక్లో మనం 689 లెవెల్ దగ్గర పొజిషన్ తీసుకుంటాం. అండ్ స్టాప్ లాస్ వచ్చేసి అరౌండ్ 598 లెవెల్ దగ్గర సెట్ చేసుకుంటాం. అండ్ ఈ స్టాక్లో టార్గెట్ అన్నది అరౌండ్ 1233 లెవెల్ దగ్గర సెట్ చేసుకుంటాం. ఈ స్టాక్లో మనం 80% వరకు రిటర్న్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఈ స్టాక్లో రిస్క్ టు రివార్డ్ రేషియో కూడా చెక్ చేద్దాం ఒకసారి ఎలా ఉందో. ఈ స్టాక్లో మనకి 1:6 రిస్క్ టు రివార్డ్ రేషియో అయితే వచ్చింది. ఇంకా రిమైనింగ్ స్టాక్స్ చూద్దాం రండి. గ్లెన్మార్క్. ఇవి ప్రీవియస్గా మార్క్ చేసుకున్న జోన్స్ అనుకుంటా. నెక్స్ట్ స్టాక్ గ్లెన్మార్క్. ఈ స్టాక్ని చూసుకున్నట్టయితే ఈ స్టాక్ 2015లో ఆల్ టైమ్ హైని క్రియేట్ చేసింది. నెక్స్ట్ మళ్ళీ ఇప్పుడు 2024లో ఆ లెవెల్ని బ్రేక్ చేయడానికి రెడీగా ఉంది. సో ఈ స్టాక్ ఎప్పుడైతే మనకి 1263 లెవెల్ని బ్రేక్ చేస్తుందో మనం ఆ స్టాక్లో పొజిషన్ తీసుకుంటాం. అండ్ ఇందులో మన టార్గెట్ వచ్చేసి
అరౌండ్ 2360 లెవెల్ దగ్గర సెట్ చేసుకుంటాం. ఈ స్టాక్లో మనం 87% వరకు రిటర్న్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. నెక్స్ట్ స్టాక్, ఈ స్టాక్ని చూసుకున్నట్టయితే ఈ స్టాక్ మనకి 2020లో ఆల్ టైమ్ హైని క్రియేట్ చేసింది. నెక్స్ట్ మళ్ళీ ఇప్పుడు 2024లో ఆ లెవెల్ని బ్రేక్ చేసింది. ఇక్కడ చూసుకున్నట్టయితే స్టాప్ లాస్ రేంజ్ కూడా చాలా ఎక్కువగా ఉంది. కాబట్టి ఇలాంటి స్టాక్స్ని మనం అవాయిడ్ చేస్తాం. కాబట్టి దీన్ని మనం వాచ్ లిస్ట్ నుంచి రిమూవ్ చేసేస్తాం. ఇప్పుడు నెక్స్ట్ స్టాక్ ఎల్ఐసి హౌసింగ్. ఈ స్టాక్ చూడండి, ఈ స్టాక్ మనకి 2017లో ఆల్ టైమ్ హైని క్రియేట్ చేసింది. నెక్స్ట్ మళ్ళీ ఇప్పుడు 2024లో ఆ లెవెల్ని బ్రేక్ చేసింది. సో ఇక్కడ మన ఎంట్రీస్ ఉంటాయి. మన ఎంట్రీస్ అనేవి అరౌండ్ 797 లెవెల్ దగ్గర సెట్ చేసుకుంటాం. అండ్ ఇందులో మన స్టాప్ లాస్ వచ్చేసి ఆ మంత్లీ క్యాండిల్ లో దగ్గర సెట్ చేసుకుంటాం. అండ్ ఇందులో మన టార్గెట్ వచ్చేసి అరౌండ్ 1400 లెవెల్ దగ్గర సెట్ చేసుకుంటాం. ఈ స్టాక్లో మనం 76% వరకు రిటర్న్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. నెక్స్ట్ స్టాక్ ఆదిత్య బిర్లా. ఈ స్టాక్ చూసుకున్నట్టయితే 2017లో ఆల్ టైమ్ హై క్రియేట్ అయింది. సో మళ్ళీ ఇన్ని ఇయర్స్ తర్వాత ఇప్పుడు 2024లో ఆ లెవెల్ని బ్రేక్ చేయడానికి రెడీగా ఉంది. సో ఈ స్టాక్ ఎప్పుడైతే మనకి 256 లెవెల్ని బ్రేక్ చేస్తుందో మనం ఈ స్టాక్లో పొజిషన్ తీసుకుంటాం. అండ్ ఈ స్టాక్లో మనం మన టార్గెట్ వచ్చేసి అరౌండ్ 472 లెవెల్ దగ్గర సెట్ చేసుకుంటాం. ఈ స్టాక్లో మనం 85% వరకు రిటర్న్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇప్పుడు ఈ స్టాక్స్ అన్నీ కూడా మనం మంత్లీ టైం ఫ్రేమ్లోనే చెక్ చేస్తున్నాం. అండ్ ఎంట్రీస్ కూడా మంత్లీ టైం ఫ్రేమ్లోనే తీసుకుంటాం. స్టాప్ లాస్ అన్నది కూడా మంత్లీ టైం ఫ్రేమ్లోనే సెట్ చేసుకుంటాం. నెక్స్ట్ స్టాక్, ఈ స్టాక్ని చూసుకున్నట్టయితే 2021లో ఆల్ టైమ్ హైని క్రియేట్ చేసింది. మళ్ళీ ఇప్పుడు 2024లో ఆ లెవెల్ని బ్రేక్ చేయడానికి రెడీగా ఉంది. సో ఈ స్టాక్ ఎప్పుడైతే మనకి 4068 లెవెల్ని బ్రేక్ చేస్తుందో మనం ఈ స్టాక్లో పొజిషన్ తీసుకుంటాం. అండ్ ఇందులో మన టార్గెట్ వచ్చేసి అరౌండ్ 6126 దగ్గర సెట్ చేసుకుంటాం. ఈ స్టాక్లో మనం 50% వరకు రిటర్న్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. నెక్స్ట్ స్టాక్ ఐపీసీఎల్ ల్యాబొరేటరీస్. ఈ స్టాక్ చూసుకున్నట్టయితే ఈ స్టాక్ 2021లో ఆల్ టైమ్ హైని క్రియేట్ చేసింది. సో ఈ స్టాక్ ఎప్పుడైతే మనకి 1384 లెవెల్ని బ్రేక్ చేస్తుందో మనం ఈ స్టాక్లో పొజిషన్ తీసుకుంటాం. అండ్ ఇందులో మన టార్గెట్ వచ్చేసి అరౌండ్ 2097 లెవెల్ దగ్గర సెట్ చేసుకుంటాం. ఈ స్టాక్లో మనం 50% వరకు రిటర్న్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇంకా లాస్ట్ స్టాక్, ఈ స్టాక్ని చూసినట్టయితే ఈ స్టాక్ 2018లో ఆల్ టైమ్ హైని క్రియేట్ చేసింది. నెక్స్ట్ మళ్ళీ ఇప్పుడు 2024లో ఆ లెవెల్ని బ్రేక్ చేసింది. కాకపోతే ఇందులో మన మంత్లీ క్యాండిల్ అన్నది హెవీగా ఉంది. సో మన స్టాప్ లాస్ రేంజ్ కూడా ఎక్కువగా ఉంది. కాబట్టి మనం ఇందాక చెప్పుకున్నట్టు ఇలాంటి స్టాక్స్ని అవాయిడ్ చేస్తాం. సో ఈ స్టాక్ని కూడా మన వాచ్ లిస్ట్ నుంచి రిమూవ్ చేసేస్తాం. సో ఇప్పటివరకు మనం చూసిన స్టాక్స్లో మార్క్ చేసుకున్న లెవెల్స్ కాకుండా మీరు ఒకసారి మీకు ప్యాటర్న్ అర్థమైంది కాబట్టి ఒకసారి మీరు కూడా ఈచ్ అండ్ ఎవ్రీ స్టాక్ని బ్యాక్ టెస్ట్ చేయడం స్టార్ట్ చేయండి. ఓకే, ఈ వీడియోలో డౌట్స్ ఏమైనా ఉంటే కమెంట్స్లో కమెంట్ చేయండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.